క్వశ్చన్ సిద్ధంగా ఉన్నారు నా కొలీగ్ సచిన్. సో ఏం జరగవచ్చు? 8 PM వుడ్ బి ద డెడ్ లైన్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్. Tuesday 8 PM as per our timing. It would be tomorrow Wednesday in the early morning 5 o'clock. సో మార్నింగ్ 5 o'clock వరకల్లా మన సమయం ప్రకారంగా గడువు ముగుస్తోంది. సో ఆ తర్వాత ఏం జరగవచ్చు, రేపు ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? తీవ్రమైన పరిణామాలకు అమెరికా దిగబోతుందా అనే మాటకు బలం చేకూర్చేలాగే ఉంది ఈ స్టేట్మెంట్. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా ఇరాన్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు నేను రీడౌట్ చేయబోతున్నాను. మనోజ్, ఇరాన్ ఏమంటుందంటే కనుక ఇజ్రాయెల్ హ్యాడ్ ఇష్యూడ్ మెసేజ్ త్రూ ద పర్షియన్ లాంగ్వేజ్ అకౌంట్ ఫర్ ఇరానియన్స్, సో ఆస్కింగ్ దెమ్ టు రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ ట్రైన్స్ టిల్ 9 PM ఆన్ ట్యూస్డే. సో ఇక్కడ దీనికి సంబంధించి ప్రపంచ వార్తా కథనాలు ఏం చెప్తున్నాయో ఒకసారి నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్కి సంబంధించి చెప్తున్న క్రమంలో ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ ట్రైన్ నెట్వర్క్స్ని ఇజ్రాయెల్ మిలిటరీ జస్ట్ వార్న్ చేయడం జరిగింది ఇరాన్ పీపుల్ని, ఇరాన్ నాట్ టు యూజ్ ట్రైన్స్, సెయింగ్ దట్ ఎండేంజర్స్ యువర్ లైఫ్. మీరు అక్కడున్న ట్రైన్స్ని వాడద్దు. దాదాపు ఇరాన్ కాలమానం ప్రకారం 9 గంటల వరకు కూడా వాడొద్దు అంటూ కూడా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ట్రంప్ ఐ డిలే హిస్ ట్యూస్డే 8 PM అనే అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ, బట్ ఒకసారి నేను మీరు దాడి గురించి అడిగారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత ట్రంప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇరానియన్స్ అథారిటీస్ కూడా వాళ్ళకి అంటే వాళ్ళ ప్రజలకి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చాయని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం అంటే ట్యూస్డే 9 PM వరకు కూడా వాళ్ళ స్థానిక కాలమాన ప్రకారం ఏకంగా ట్యూస్డే 9 PM వరకు కూడా దయచేసి అక్కడున్న ట్రైన్స్ని వాడద్దు, ఏ క్షణాన్నైనా దాడి జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు వాళ్ళకి కీలకమైన బ్రిడ్జెస్ని మిగిలిన ప్రపంచంతో కలిపే ఆ బ్రిడ్జెస్ని కూడా వాళ్ళు ప్రెసెంట్ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో అక్కడ పరిణామాలు బట్టి అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి అక్కడ ట్రైన్స్ని వాడద్దు, లోకల్స్ని రిస్ట్రైన్ అవ్వండి. అంటే ట్రైన్స్ బోర్డింగ్ చేసే క్రమం కావచ్చు, ట్రైన్స్ ట్రావెల్ చేసే విషయాన్ని కావచ్చు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ రెండో అంశం అక్కడ కీలకమైన బ్రిడ్జెస్ని అవాయిడ్ చేయండి. రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం అంటే రిస్ట్రిక్ట్ చేసుకోవడం అంటే అర్థం కావచ్చు. సో ఈ ఇంటెన్సిటీ చూస్తూ ఉంటే ఈసారి 48 గంటల ఆ టైమింగ్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది. ఇప్పటికీ అమెరికా ఒక ట్రయల్ వేసిందా ఆ ఇద్దరు రెస్క్యూ అంటే ఇద్దరు పైలట్స్ని కావచ్చు లేకపోతే మిలిటరీని వాళ్ళు వెనక్కి తీసుకొచ్చే విషయంలో ఏకంగా వందలాది ఫైటర్ జెట్స్ని అక్కడ రంగంలోకి దించింది. దాంతోపాటు కీలకమైన ఫోర్సెస్ మనకి బ్లాక్ కమాండర్స్గా మాట్లాడుకుంటుంటే సాధారణంగా సో కంపారిజన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, అటువంటి ఫోర్సెస్ని రంగంలోకి దించింది. అండ్ బిన్ లాడెన్ విషయంలో పట్టుకునేందుకు ఏ ఫోర్స్ అయితే రంగంలోకి దిగిందో అటువంటి ఫోర్సెస్ని కేవలం వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ని అంటే ఇద్దరు పైలట్స్ని కావచ్చు లేకపోతే ఇద్దరు మిలిటరీ ఫోర్సెస్ని తీసుకువచ్చే విషయంలో ఈరోజు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సక్సెస్ అయిన కారణం అదే అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన క్రమం. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకోవాలి. అంటే మా సైన్యం ఇంకా స్ట్రాంగ్గానే ఉంది అని చెబుతూనే మేము 48 గంటల పాటు టైం ఇస్తున్నాం. ఎందుకు 48 గంటల పాటు టైం ఇస్తున్నాడు అనేది ఒక్కసారి కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ ఈ మూడు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకని ఏకంగా 45 రోజుల పాటు సీజ్ ఫైర్ జరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి అనేది వినిపిస్తున్నమాట. సో అది కనుక సక్సెస్ అయితే ఇప్పుడు కోర్ పాయింట్ అంతా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఉంది కాబట్టి కాస్త అక్కడ ఫ్లెక్సిబిలిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే అమెరికా మీద ప్రెషర్ తగ్గుతుంది, లేకపోతే అమెరికా మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఇంకోసారి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్, మీరు కనుక మా ఫెసిలిటీస్ని, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మా బ్రిడ్జెస్ని అండ్ దాంతోపాటు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక టార్గెట్ చేస్తే వెంటనే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేస్తామని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇలా ఇచ్చిందో లేదో స్పానిష్ అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఫ్రెంచ్ అధికారులు కావచ్చు లేకపోతే యూరోపియన్ అధికారులు కొంతమంది రియాక్ట్ అయ్యి ఆ ఆపరేషన్ ప్రాపర్గా జరిగేలా చూసుకోండి. ఆపరేషన్ ఇన్ ద సెన్స్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో వెళ్ళి ఆ వెషువల్స్ మూవ్మెంట్ని ప్రాపర్గా జరిగేది చూసుకొని ఒకళ్ళు బ్లాక్ అయితే కనుక ప్రపంచానికి నష్టం అని చెప్పి ఇప్పటికే ఫేస్ అటాక్ స్టార్ట్ అయిపోయింది. సో 48 hours ఇష్యూ కాస్త 45 daysగా ఇక్కడ డిస్కషన్కి వెళ్ళిపోతుంది, నెగోషియేషన్కి వెళ్తుంది. ఆ నెగోషియేషన్స్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి వచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఎప్పుడైతే ఇరాన్ ఇక్కడ కోట్ చేయడం జరిగిందో మీరు కనుక దాడికి దిగితే అంటే మనం యుద్ధం జరిగిన నాటి నుంచి కూడా ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం. బట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 12 to 15 hours? ఏం జరగవచ్చు? ఈ 12-15 గంటల్లో డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉందా? ఇఫ్ హీఈస్ డూయింగ్ దాట్ ఇరాన్ ఎలా రిటిలియేట్ చేయవచ్చు? గతంలో కూడా చూసాం 12 రోజుల పాటుగా 2025 జూన్ నెలలో జరిగినటువంటి యుద్ధం సమయంలో కేవలం ఒకే ఒక్క రోజు రాత్రి కల్లా వచ్చి ఇస్ఫహాన్, నతాజర్లకు సంబంధించినటువంటి న్యూక్లియర్ సైట్స్పై అటాక్ చేసిన డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇప్పుడు అదే స్థాయిలో డైరెక్ట్గా అక్కడ సివిలియన్ టార్గెట్స్ని అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్లు చెప్తున్నాడు. ఆయన బ్రిడ్జెస్ అంటున్నాడు,
పవర్ ప్లాంట్స్ అంటున్నాడు, ఎనర్జీ సెక్టార్స్ అంటున్నాడు. వీటిని కుప్పకూలిస్తే ఏం జరగవచ్చు, దాన్ని రిటిలేట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక రాజులేని యుద్ధాన్ని చేస్తున్నటువంటి ఐఆర్జీసీ ఎలా రిటిలేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇందాక మీరు మాట్లాడుకొచ్చారు, ఐఆర్జీసీ అక్కడ సామాన్య జనాన్ని కూడా, యూత్ని కూడా ఎంకరేజ్ చేసి మీరంతా బయటికి రండి, మీరు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకోండి అనేటువంటి మాటని కాల్ఫర్ చేసింది. దానికి సైన్యం కూడా సిద్ధమైపోతుంది, సామాన్య జనం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో వాట్ కుడ్ హ్యాపెన్, ఏం జరగవచ్చు ఈ 15 to 12 to 15 అవర్స్లో? డొనాల్డ్ ట్రంప్ అంత సాహసం చేయొచ్చా, లేదు ఇదొక వార్నింగ్ కదా, ఇరాన్ ఒప్పుకుంటున్నటువంటి భయపెట్టే విధానం అనుకోవాలా, లేదా డైరెక్ట్ అటాక్ చేస్తారనుకోవాలా? ఆల్రైట్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడ మీరు రైస్ చేశారు. లెట్ మీ గివ్ అ క్లారిటీ ఆన్ 2 points. ఫస్ట్ పాయింట్, నెగోషియేషన్స్ జరిగితే కనుక ట్రంప్ మీద ప్రెషర్ తగ్గుతుంది, ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది, కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ అయిపోతుంది. సో థింగ్స్ విల్ బి సెటిల్. రెండోది, ఇది కాని పక్షంలో ఏం జరగచ్చు? ఎస్, మీరు అన్నట్టుగా దాడికి వెళ్ళొచ్చు. దాడికి వెళ్తే ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని ఇరాన్ బ్లాక్ చేస్తుంది. దాడికి వెళ్లే క్రమంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ కోర్స్ డ్యామేజ్ అవ్వచ్చు. వాళ్ళకి సంబంధించి పవర్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ని కూడా డ్యామేజ్ చేయొచ్చు. దాంతోపాటు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఇది వాళ్ళకి క్లారిటీ ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు, ఫస్ట్ ప్రజల్ని కాపాడుకునేందుకు సిద్ధమవుతోంది ఐఆర్జీసీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, అంటే వాళ్ళకి సంబంధించి కీలకమైన మిలిటరీ. సో ఇప్పుడు ఐఆర్జీసీ ఏం చేస్తుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మనోజ్ ఆల్రెడీ ఒక అడ్వాన్స్ మూవ్మెంట్కి వెళ్ళిపోయింది. గల్ఫ్ దేశాల్లో కొన్నింటిని ఆల్రెడీ టార్గెట్ చేసింది. ఐ థింక్ కువైట్ ఆర్ ఖతార్, సబ్జెక్ట్ ద కరెక్షన్ హెరిట్ అగైన్, ఆల్రెడీ మిసైల్ అటాక్ జరిగిన తర్వాత అక్కడ అది కంటిన్యూ అవుతుంది అనేది అది రీసెంట్ డెవలప్మెంట్. దాదాపు ఒక 2-3 గంటల్లో జరిగిన డెవలప్మెంట్ ఇది. అంటే ఆల్రెడీ రిటాలియేషన్కి సంబంధించి వాళ్ళు కూడా చేశారు, కొన్ని మిసైల్స్ని గాల్లోనే పేల్చేస్తామని చెప్పి కొన్ని రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇండికేషన్స్ ఇస్తుంది, మీరు కనుక దాడికి వెళ్తే మేము కూడా దాడి చేస్తాం. ఆల్రెడీ మనం ఐ థింక్ లాస్ట్ 1 week అనుకుంటా అప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏమని, ఒకవేళ అమెరికా కనుక ఇరాన్ పవర్ ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ సెక్టర్స్ని, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక దాడి చేస్తే అండ్ మేము కూడా గల్ఫ్లో ఉన్న మీ ఎనర్జీ సెక్టర్స్ని కావచ్చు, లేకపోతే గల్ఫ్లో ఉన్న ఎనర్జీ సెక్టర్స్ని కావచ్చు అండ్ డీసాలినేషన్ ప్లాన్స్ని కావచ్చు టార్గెట్ చేస్తామని చెప్పి ఇక్కడ వెరీ ఫస్ట్ టార్గెట్ చేసేది యూఎస్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మనోజ్, ఇరాన్కి సంబంధించి పవర్ సెక్టర్ని టార్గెట్ చేయొచ్చు, ఎనర్జీ సెక్టర్ని టార్గెట్ చేయొచ్చు. ఈ రెండింటితో పాటు డీసాలినేషన్, ఈ మూడిట్లో దేనైనా ఫస్ట్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. బ్రిడ్జెస్ గురించి అంటారా, అది సెకండరీ ఆప్షన్స్గా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. ఫస్ట్లీ వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది డీసాలినేషన్, అంటే జనాలకి తాగునీరు అందకుండా చేయడం. డీసాలినేషన్ అనేది ఎవరైనా కొత్తగా వింటే కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడున్న సముద్రపు నీటిని, అంటే ఉప్పు నీటిని మంచినీటిగా చేసి వాళ్ళకి అక్కడున్న జనాలకి తాగునీటిగా మార్చే ప్రయత్నం, వాటికి సంబంధించి మాట్లాడుకునే క్రమం. సో దాని